చెప్పండి బెజవాడ దత్తాత్రేయ గారు. ఎన్నో రోజుల నుంచి మనం చేసుకోవాలనుకుని ముందు డేట్ కాడ కొంచెం క్లాసెస్ వచ్చాయి. దాని తర్వాత మనం ఒకరు అట్టని మళ్ళీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం 29 జూను చేయాలనుకున్నాము. దీనికన్నిటికీ మీరు ఎంతో దగ్గర నుండి అందరినీ సర్దుమర్చి చేసి చాలా చేశారు ఆ తల్లికి చేసుకోవాలని. దీని వెనక మీరు ఏమేమి ఫేస్ చేశారు, ఏమేమి ఎదుర్కొన్నారు, దీన్ని ఎలా ముందు కొనసాగించాలని ఆలోచన ఎలా వచ్చింది? సహజంగా ఇది మన కుటుంబం మొత్తం మేము చేసుకునేది కాబట్టి చిన్న చిన్నవి ఎవరికైనా పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి. అదేంటంటే ఫస్ట్ ఒక విధంగా మాట్లాడుకున్నాము, తర్వాత వచ్చి అందరం కలిసిపోవాలి, చేసుకుందాం, ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అనే విధంగా మాట్లాడుకున్నాం. అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఒక సంవత్సరంలో మాట్లాడుకొని అందరికి కలిసిపోయేలాగా మా ఉద్దేశంతో మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం అందరం మాట్లాడుకున్నాం. అందరం అంటే మొత్తం మీద ఇది అందరం కలిసి కుటుంబం ప్రకారం చేసుకునేది కాబట్టి ఒక నిర్ణయంతో రావడం జరిగింది. ఇప్పుడు హ్యాపీగా అందరం అనుకున్న విధంగానే చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. అంతా బాగా లక్షణంగా ఈ తల్లికి మా సంతోషంగా మేము చేయాలని అందరం, దానికి తోడు మన కుటుంబం అంతా కూడా చిన్న చిన్నగా ఏమన్నా ఉన్నా కానీ మళ్ళీ అప్పటికప్పుడు అనుకోవడం, మళ్ళీ అందరం కలిసిపోవడం జరిగింది. అందరం ఆనందంగానే చేసుకుంటామని మేము అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు సాయంత్రం మనకి చాలా రష్ గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 18-19 కోట్లు అవుతున్నాయి. పక్క ఊరు నుంచి వస్తారు, అక్కడి నుంచి వస్తారు, మన ఊళ్ళో జనాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలి. మన కుర్రోళ్ళు సరిపోతారా? క్యాటరింగ్ ఏమైనా చెప్పుకున్నారా? సాయంత్రం ఎలా చేయాలనుకుంటున్నారు? తప్పనిసరిగా దీనికి క్యాటరింగ్ అయితే మాట్లాడున్నాము. మన కుర్రోళ్ళంతా ఒక ఏమంటారంటే ఒక విజన్ గా ఉండి చిన్న చిన్న పొరపాట్లు ఏం జరగకుండా అందరూ అక్కడ దగ్గరుండి కలిసికట్టుగా హ్యాపీగా చేసుకొని చిన్న చిన్న పొరపాట్లు అనేవి కూడా జరగనీయకుండా అందరం అక్కడ ఒక ఇదిగా ఉండి హ్యాపీగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. అందరం కలిసిపోదాం, కలిసి చేసుకుందామని అనుకుంటున్నాం. కాబట్టి దాంట్లో వేరే వ్యక్తులకి ఎవరికి గొడవ వచ్చేదానికి అవకాశం లేకుండా చేసుకోవాలని మేము నిర్ణయించాం. ముందుగానే మనం పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొడవలు అనేవి జరగకూడదని చెప్పేసి ఉద్దేశంతో మనం మొదలెచ్చి ఇప్పటికి చాలా శాంతంగానే జరుపుకున్నాము. ఇక ఈ కార్యక్రమం అనేది ముందుకు వచ్చింది. ఇంకా ఈ రోజు అయిపోతే ఈ కార్యక్రమం అనేది అయిపోతుంది. కాబట్టి ఈ కాల్చితోడు మనకి గొడవలు ఏం రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక మాట అన్నా కానీ మనం తగ్గి సైలెంట్ గానే ఉండాలి అనే ప్రయత్నాలు చేసే విధానంలో మీరేమన్నా మన వాళ్ళకి, మన కుర్రోళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 100% అందరం మాట్లాడుకున్నది అదే. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా మాట అన్నా కానీ సర్దుకోబోదాం, హ్యాపీగా ఉందాం. చిన్న చిన్న మాటలు ఏమన్నా వచ్చినా తర్వాత ఏదన్నా మాట్లాడుకుందాం, అందరం కలిసిపోయి హ్యాపీగా చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగనీయకుండా చేయాలన్నదే మన అందరి కోరిక, మన కోరిక. ఓకే, చూసారు కదా దత్తాత్రేయ గారు ఏం చెప్పారు. ప్రస్తుతానికి ఏమన్నా కానీ అందరూ మాత్రం మనసులో పెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. అంతేగాని ఈ రోజు మాత్రం ఎవరు కూడా గొడవలు పెట్టుకునే అవకాశాలు మాత్రం ముందుకు తీసుకురావద్దు. థ్యాంక్ యూ అండి.